Congress MP Chamala Kiran Kumar Reddy has accused the KCR family of turning Telangana from a surplus state into a death-ridden one over the past decade. He referenced allegations made by Telangana Jagruti President Kalvakunta Kavita, who claimed that former Minister Harish Rao was involved in corruption during the BRS regime. Based on evidence reportedly provided by Kavita, Chamala filed a complaint at Yadagiri Gutta Town Police Station against Harish Rao, Santosh Rao and Naveen Rao. He demanded a thorough investigation and legal action against the accused. Chamala criticized BRS leaders for allegedly looting Telangana's wealth and then blaming the Congress government, which has only been in power for 2 years. He also claimed that BRS is resorting to petty attacks on Congress out of fear of losing the upcoming Jubilee Hills by-election. Meanwhile, Congress whip Birla Illaya has also called for a full inquiry for the case to uncover the truth. ఏదైతే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాలనే పేరుతోటి ఏర్పడ్డ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి కేసీఆర్ నమ్మి 2 సార్లు అధికారం ఇస్తే ఈ తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసి అన్ని విధాలుగా దోపిడీ చేసి 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కనాడు కూడా నోరు మెదపనటువంటి ఎమ్మెల్సీ కవిత గారు అధికారం పోయిన తర్వాత ఏదైతే తెలంగాణ మార్పుదారు వచ్చినటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు మహిళలకు యువకులకు పెద్దపీట వేసి వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇలా ముందుకు పోతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ సొంత కుటుంబం సభ్యుల మీద ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు గారు ముగ్గురు కూడా 10 ఏళ్ళు కేసీఆర్ను తప్పుదోవ పట్టించి తెలంగాణ సంపదను లూటీ చేసిందని చెప్పి బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆధారంగా ఇవాళ మా గౌరవ ఎంపీ గారు యాక్టివ్ 173 BNSS ద్వారా చట్టరీత్యా వాళ్ళ చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి సంక్షేమాలు అభివృద్ధి 2 వైపులా 2 కళ్ళ లెక్క చేసుకుంటూ పోతే ఏదో మేము వచ్చిన తర్వాత అప్పులైనట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రీకరించి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో మరి దీని మీద నిక్కచ్చిగా నిగ్గుదేలాలే దర్యాప్తు జరగాలని చెప్పి 173 BNSS ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్